ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్ అండి. ఈరోజు వాక్షులకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. మోహనసురా మహాగరుడ సరస్వతుడా నాథ పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గంట నీకే తెలుస్తున్నాను ఆయన. నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ఇదిగో ప్రభుత్వ నీ ఆకర్షణలంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ప్రభునిచ్చి బాబు ఈ నెలంతా మమ్మల్ని పోషించి ప్రభుత్వం ఆయన. మరి సెప్టెంబర్ నెల 1వ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టిన నీకు లెక్కలేని వెళ్ళలేని వేలాది వేలు కొట్లాది కూడా కోటి కృతంతాస్తుంది బిల్లలు కృతంతాస్తుని స్తోత్రాలు చెల్లించినాము తండ్రి నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ దేవా తండ్రి గొంతుడి ఆల్రెడీ ప్రైడ్లో ప్రభుత్వ వరకు నాయన ఇటు పాటల్లో మీరు నడిపించిన విధానానికి స్థితి స్తోత్రప్పుడు ప్రభుని బిడ్డని వాకు చెప్తుండగా అపిత్రమైన పెద్దల అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాను తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే ఆయనకి మొదలుపెట్టినప్పుడల్లా ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి దేవుడు మనకి మహిమ కలిగాక ఈ నెల 1వ తారీఖున దేవుడు మనకు చెప్పింది ఏంటంటే ఎవరు చేస్తారంటే యుద్ధము మీ పక్షాన మా పక్షాన అందరి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కనుక ఎవరికి భయపడిన అవసరం లేదు. నీ నెల ఎవరికి జడి ఎక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. మన పక్షాన్ని యుద్ధం చేసిన మన దేవుడు మనతోనే ఉన్నాడు కనుక మనం భయపడకుండా ధైర్యం కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని నిరీక్షణ కలిగి ఆయన మనకి ఏదైతే చేస్తానో అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశించిన ఆశ ఆయన చెప్పిన వాగ్దానం ఈ నెల ఆయన నెరవేర్చిపోతున్నాడు కనుక భయపడకుండా దేవుడే నా పక్షాన్ని నా శత్రువుతో యుద్ధం చేస్తాడు, దేవుడే నా పక్షాన్ని వ్యాజ్యమాడుతాడని రోగంతో వ్యాజ్యమాడుతాడు, శత్రువుతో వ్యాజ్యమాడుతాడు, ఆర్థిక ఇబ్బందులతో అన్ని ఆటలతో కూడా ఆయన ఉన్నాడని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడంట ఎటువంటి శత్రువు కానీ ఎటువంటి భయం కానీ ఏమి కూడా ఎంత మాత్రం మనలో ఏమి చేయలేదండి. ఎందుకు చేయలేదంటే నీతోనూ నాతోనూ మరి ఎవరండి లోపల ఉన్నవాడికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడిని దేవుడు నీతో నాతో ఉన్నాడు కనుక ఆయన నీ కుటుంబం పట్ల నా కుటుంబం పట్ల గొప్ప గొప్ప కార్యాలైనా చేయబోతున్నాడు కనుక దేనికి భయపడద్దు. కానీ ఏం కలిగి ఉండాలంటండి ధైర్యం కలిగి ఉండాలంట. యుద్ధం ఏమవుతండి నీదే నాదా దేవుడిదే. ఎంత శత్రువు ఏదైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. అలాగే మరి ఈ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను ఏ రీతికైతే మరి తన పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడని నమ్మి విశ్వసించి ఏ రీతికైతే మరి ప్రార్థన చేస్తాడో ఒకసారి చూద్దామండి. యెహోషువ అండి యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన. ఇక్కడ అంటండి యెహోషువ అంటండి ఇశ్రాయేల్ అందరూ చూచుచుండగానంట ఆ దినమున అంటే అదే రోజునంట అదే సమయంలో అదే గంటలో ఏ రోజునైతే మీరు యుద్ధానికి వెళ్ళిన సమయంలోనంటండి మరి వాళ్ళు ఎదుర్కొంటే శత్రువులు మరి వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్న సమయంలోనంటండి ఆ యొక్క తనతో ఉన్న సైన్యం అంతా ఇశ్రాయేల్ అందరూ చూచుచుండగానంటండి దేవుడి కంటే ప్రార్థన చేసాడంటే ఏ రీతిగా ప్రార్థన చేసాడండి ఇక్కడ చూద్దామండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలుచును చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఇక్కడ చూసారండి ఎంతగా ప్రార్థన ఎలా చేశాడండి. సూర్యుడు అని అక్కడ ఆగు, చంద్రుడు అక్కడ నువ్వు నిలువు. చూసామండి సూర్య చంద్రులను ఆఫ్ చేసాడండి దేని ద్వారా అండి ప్రార్థన ద్వారా. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అది, ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప నిరీక్షణ.
మరి దేవుడి మీద ఎంతగా ఆధారపడి ఉన్నాడు, దేవుడి మీద ఎంతగా మరి దేవుడు నాకు ఏదైనా చేయగలనేసి ఎంత నమ్మకంతో విశ్వాసంతో ఉంటేనో అలాగ అడగగలం, అలా చేయగలం. ఇంకా ఎవరికి భయపడదు. అక్కడ ఎవరున్నారంటండి, ఇశ్రాయేలు అందరూ చూస్తున్నారంట, వాళ్ళ శత్రువులు ఎదుర్కొంటా వచ్చేస్తున్నారంట. అటువంటి సమయంలో మరి దేవుడి కంట ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడో, 2 చేతులు పైకెత్తి వెంటనే ప్రార్థన మొదలెట్టేసాడంట. దేవుడా నువ్వేం చేస్తా నాకు తెలియదు, కానీ సూర్యుడాన్ని వాగిపోవాలి, చంద్రుడాన్ని వాగిపోవాలా, మేము యుద్ధం చేసే వరకు కూడా సూర్యచంద్రులు ఎట్టి పరిస్థితులు పనిచేయటానికి ఇల్లే కలిసి అంటండి. ఒక మరి నోటి మాట చేత పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, విశ్వాసంతో, నమ్మకంతో మరి అంటే యెహోషువ ప్రార్థన చేసేటంట. మరి ఆ ప్రార్థన ఎవరు ఆలకించారు చెప్పండి? దేవుడు ఆలకించాడంటే. ఇక్కడ ఆలకించి ఏం చేసేది చూడండి, ఇక్కడ సూర్యుడు అంటండి ఒక నోడల్లా అస్తమించడం, ఒక రోజల్లా సూర్యుడు అస్తమించడం. అబ్బాయి ఎంత గొప్ప సంగతి అండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరినైనా ప్రార్థన ఆలకించే దేవుడు అండి. ఎవరు ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు. అందుకే ఇక్కడ మరి ఒక మాట ద్వితీయోపదేశకాండం ఇదిలా ఉండగా ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. చూసారండి, ఏమని ప్రశ్నిస్తాడండి? మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టుగా ఏ దేవుడైనా ఉన్నాడా? లేడు. చూసారా, మన దేవుడు ఏంటండి, మొట్ర పెట్టగానే నువ్వు ప్రార్థన చేయగానే నీకు ఎలా ఉంటున్నాడండి? సమీపంగా ఉండి నీ మొర ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీకు కావలసిన అవసరం అక్కర్లు అయినా తీరుస్తున్నాడు. ఆపదలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, రోగంతో ఉన్నావా, ఏ పరిస్థితిలో తాను వెళ్ళిపోతున్నావా, ఏ పరిస్థితులు నువ్వు మరి పరిస్థితులు చూసి భయపడుతున్నావా, నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను అనుకుంటున్నావా, అన్ని విషయాల్లో కూడా ఎవరున్నారంటండి? దేవుడు ఉన్నాడంట. ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటే సమీపంగా ఉండంట. ఆయన అంటండి ఆలకిస్తాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆ ప్రార్థన ఆలకించి అద్భుత ఆశ్చర్యకాలు చేసే దేవుడు. అందుకే మరి ఇక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అంటండి దేవుడు అంట అని ఆలకించాడండి. ఒక నాడల్లా సూర్యచంద్రులు అంట ఏమైపోయారంటండి? యెహోషువ ఇక్కడ ఏం చెప్తారు చూడండి, సూర్యచంద్రులు అంట ఆగిపోయారంట. ఇక్కడ 13వ వచనం చదవండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడి. చూసారంటండి, ఒక నాడల్లా అస్తమింపు త్వరపడలేదంట. సూర్యుడు వద్దామని అనుకోలేదండి. ఇంకా మళ్ళీ ఆర్డర్ అవ్వాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ చెప్పాలి, అప్పుడే వస్తాను నేను. అంతవరకు అక్కడే ఉంటాను. చూసాం ఎంత గొప్ప దేవుడి సంగతి అండి. ఎవరికి ఆర్డర్ ఇచ్చాడండి అంటే యెహోషువ ప్రార్థన ఆలకించి దేవుడు అంటండి సూర్యచంద్రులు ఆఫ్ చేసాడంట. ఎందుకు ఆఫ్ చేశాడండి? వీళ్ళు యుద్ధంలో జయం పొందుకోవాలా, ఆ యొక్క శత్రువులు వీళ్ళ మీదకి వచ్చి ఏం చేయకూడదు చెప్పండి, యుద్ధం చేయకూడదు అన్నమాట. ఆ రాత్రి అంతా వాళ్ళకి చీకటిగా ఉందండి. ఆ చీకట్లో వాళ్ళు కొట్టుకునే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, అతమైపోతారు. అటువంటి గొప్ప కార్యం ఎవరు చేస్తే చెప్పండి? దేవుడు చేశారు. ఎవరి ద్వారా? ఒక మానవుడు, ఒక మనిషి, నీ పోలికలో నా పోలికలో ఉన్న ఒక మనిషి యెహోవాకు మొర పెట్టాడంటే, యెహోవాకు ప్రార్థన చేశాడంట. సూర్యచంద్రుల్ని ప్రార్థన ద్వారా ఆఫ్ చేశాడంటే ఎంత గొప్ప సంగతి. బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా దేవుడు రాయించాడంటే అండి, దానికి కారణం ఏంటంటే యెహోషువకున్న విశ్వాసం. యెహోషువకు అసలు విశ్వాసం ఎలాగొచ్చింది? యెహోషువకి విశ్వాసం ఎలాగొచ్చిందంటే, మోషే మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ప్రార్థిస్తున్నప్పుడు అల్లా కూడా మరి ఏంటండి యెహోషువ అంట కిందే ఉండేవాడంట. ఆ శిఖరం, ఆ కొండకి, సినాయి కొండ ఎక్కి మోషే ప్రార్థన ఉన్నప్పుడంట ఆ సినాయి కొండ కిందే ఉండంట. మరి మోషే ప్రార్థన అక్కడ ఉపవాసంతో ఉంటే తను కూడా కింద ఉండి అలాగే మరి దేవునికి ప్రార్థించేవాడంట. ఆ ద్వారా విశ్వాసంలోనంటండి యెహోషువ మోషే కంటే బలం పొందుకున్నాడంట, మోషే కంటే శక్తి పొందుకున్నాడంట. మోషే చేసిన కార్యాలు ఎన్నో చూసిన యెహోషువ నా పట్ల కూడా దేవుడు కార్యాలు చేస్తాడనేసి మోషే తర్వాత మరి అభిషేకం యెహోషువకి ఇచ్చినప్పుడు ఆ అభిషేకం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా అంటండి ఎన్నో కార్యాలు చేయడానికి దేవుడంట మరి యెహోషువకి సహాయం చేశాడంట. ఆ సహాయం చేసిన దేవుడు ఈ ఆపత్కాల సమయంలో మా ఇశ్రాయేలు అందరూ నశించిపోకుండా, మా వాళ్ళందరూ సరిపోకుండా, మా రాజ్యం ఇతర దేశాలు మరి దొంగిలించి తీసుకుపోకుండా, మరి యుద్ధం చేయకుండా దేవుడు కాపాడుతాడని నమ్మకంతో తక్షణమే వెంటనే ఆ దినమే అప్పుడే ప్రార్థన, ఎప్పుడో కాదు, నీకు ఆపద వచ్చినప్పుడే ప్రార్థించారు. ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి? ఆపద వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే వెంటనే మోకాలేసి ప్రార్థించి వెంటనే ప్రార్థన చేయించుకో. దేవుడు అప్పుడే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కూడా అక్కడ వెంటనే యెహోషువ వచ్చేసాడంట. చేసిన వెంటనే దేవుడు అక్కడ కింద మళ్ళీ మాట రాయించినాడు చూడండి. 14
యెహోషువ 10:14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందుగానే దానికి తర్వాతే గాని ఉండలేదు నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసిన ఆ రోజే దేవుడు అంటే యెహోవా ఏం చేయడంటే ఇశ్రాయేల్ పక్షముగా యుద్ధం చేశాడంటే ఇశ్రాయేల్ అంట మరి శత్రువు చేతుల నుంచి విడిపించాడంటే దేవుడే యుద్ధం చేసి వాళ్ళని తవ్వులు కొట్టాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూసారంటే ఇక్కడ ఏమన్నాడంటే ఒక యెహోషువ తప్పండి ఎవరంత ముందుగా వెనక్కాని అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరంట. అలా సూర్యచంద్రులు ఆలోచిస్తున్న వారు ఎవ్వరు లేరంట. చూసారు అలా మోషే లేడా చెప్పండి, అబ్రహం లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడా, ఎంతమంది ఉన్నారండి భక్తులు? వీళ్ళు ఎవరి వల్ల కాలేదంటే ఎవరి వల్ల ఏం చెప్పండి? ఎందుకైంది యెహోషువకున్న విశ్వాసం. నువ్వు కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించే. నీకు జరగట్లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబంలో సమస్యలు బట్టి, నీ కుటుంబంలో బాధలు బట్టి, నువ్వుకున్న రోగాన్ని బట్టి, నువ్వుకున్న సమస్యలు బట్టి, నువ్వుకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి, నువ్వుకున్న కష్టాన్ని బట్టి శత్రువు నేను తగ్గుతున్నాడా? నేను పాటికి బాధ పెడుతున్నాడా? ఆ బాధను బట్టి నువ్వు కుంగిపోక ఏం చేస్తావు? ప్రార్థన చేయి. ఎందుకంటే నా కష్టంలో నా బాధలో నన్ను దేవుడు కాపాడాడు కనుక ఇప్పుడు కూడా నన్ను కాపాడుతాడు. మరణం నుంచి నన్ను కాపాడిన ఇప్పుడు కూడా నన్ను కాపాడుతాడు. విశ్వాసంతో ప్రార్థించు. నువ్వు దేవుని యొక్క కృప నువ్వు కూడా పొందుకుంటావు. యెహోషువ విశ్వాసంతో ప్రార్థించాడు. అయ్యో ఇశ్రాయేల్ అని ఉన్నారు కదా, నేను సూర్యుడిని చెందిన ఆగిపోమని ఆజ్ఞిస్తానే, ఇలాగపోతే రేపు పొద్దున్న పని ఏమైపోతుంది అనుకున్నాడు. అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆగిపోతాడన్న సంగతి ఎవరికి తెలుసు అంటే యెహోషువకు తెలుసు. యెహోషువకి ఎలా తెలుసు అంటే మరి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోమనగానే అది ఏమైపోయింది చెప్పండి? అయిపోయిందండి. మరి అటువంటి ఒక అద్భుతాన్ని ఎవరు చూశారు? యెహోషువ చూశాడు. మరి తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఆ ఐగుప్తు దేశంలో మరి మోషే ఎన్నో 10 అద్భుతాలు చేసినప్పుడు కూడా అవన్నీ కళ్ళారా చూశాడు. కనుక ఆ అద్భుతాలు చేసిన దేవుడు నా ప్రార్థన ఆలకించి కూడా అద్భుతం చేస్తాడని నమ్మాడు. కనుక నమ్మకాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? కార్యం చేశాడంట. నమ్మకం ఉంటేనే విశ్వాసం అంతే అన్నాడు. నమ్మిన వానికంటే అండి మెండుగా ఉంటాయండి దేవుళ్ళు. ఎలా ఉంటాయండి అంటే ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఎట్టి పరిస్థితులు ఉండవు. కనుక నమ్మకంతో ఉన్నప్పుడు అంటే ఏదైనా మన పట్ల చేయగలడు. ఆ రీతిగా దేవుడు అంటే ఇశ్రాయేల్ పక్షాన్నంట యుద్ధం చేశాడంట. ఆ తర్వాత ఇక్కడ చూద్దామండి 19వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళకుండా మీరు నిలవక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయబడిన. ఏమన్నాడంటే మీరు మరి దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు కనుక మీరు కనికరించి మళ్ళీ మీరు సమర్పదలో ఉండద్దు. వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు మీరు ఆఫ్ చేసి మీరు మీ పని చేయవలసింది మీరు చేసేయండి. ఎంత గొప్ప సంగతి అంటే దేవుడు సహాయం చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? త్వరపడాలి. మనం కూడా ఎవరైనా మన గోతులో పడిపోతున్నప్పుడు ఎవరైనా మనం చెయ్యి తింటేనే కదండి వాళ్ళ గోతులో మన పైకి ఇస్తారు. మనం ఆ గోతులో కూర్చొని ఏడుతో పోతాం ఏం చేయాలండి? చెయ్యి అందించాలి. అప్పుడే కదా. అలాగే దేవుడు మరి నీ ప్రార్థన ఆలకించి యుద్ధం చేస్తున్నాడు కనుక మరి దేవుడు చెప్పినట్టుగా నువ్వు వింటే నువ్వు కూడా దేవుడు చెప్పినట్టుగా వినేవాడు వినేదానికి ఉంటామన్నమాట. ఇక్కడ ఆ రీతిగా మరి ఈ యొక్క యెహోషువ చూద్దామండి 20 వచ్చినామండి. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువ ఇశ్రాయేలీయులను బహు జన సంసారం చేయుటకు కడతీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ఆకారము గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ ముక్కేదాయందలి పాలెంలోని ఉన్న యెహోషువ వద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాట అయినా అడుగుటకు ఎవరికి గుండు చాలకపోయిన. చూసారంటండి వాళ్ళు క్షేమంగా వచ్చారంట. వాళ్ళ తరిగి వాళ్ళు చనిపోయి అన్నీ అయిపోయిన తర్వాత కనవాళ్ళందరూ క్షేమంగా వచ్చారంట. మరి వచ్చిన వాళ్ళంటే ఇక్కడ ఎవరు కూడా అంటే ఒక మాట అడగలేకపోయారండి. ఎవరిని చూసండి? యెహోషువను చూసి. ఎందుకండి అంటే యెహోషువ పక్షాన్ని దేవుడు యుద్ధం చేశారు. చూడచింది రాజు చేశాడంటే యెహోషువ పక్షాన్ని ఎవరున్నారండి?
దేవుడు ఉన్నాడు. చాలామంది అనుకుంటారండి ఒక మానవుడి పక్షాన్నే ఎప్పుడు దేవుడు ఉంటాడు తెలుసండి, నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్నప్పుడు మనతో ఉంటాడు, కానీ లేకపోతే ఎటు పరిశుద్ధ దేవుడు మనతో ఉండడండి. అలాంటప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతకార్యాలు చేస్తాడు. జరగవేలేని కార్యాలు జరగాలంటే ఎవరి శక్తి కావాలి చెప్పండి, దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలంటే నీకు ముందు ఏం కావాలి చెప్పండి, విశ్వాసం కావాలా. ఆ విశ్వాసం బలపడాలంటే దేవుని ఆత్మ నీలో పనిచేయాలా. నువ్వు ఎప్పుడైతే సోమరిపోతుగా ఉన్నావో, ఎప్పుడైతే బద్దకస్తంగా ఉన్నావో, ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం పెడుతున్నావో అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, నీ ఆత్మ సల్లారిపోద్ది. అలా సల్లారిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేసిన ఫలితం ఏమాత్రమూ ఉండదు. కనుక మరి ఆ యొక్క ఆత్మను సల్లార్చకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, ప్రార్థన అనే ధూపాన్ని ఎప్పుడు కూడా వెలిగిస్తూనే ఉండాలి. ప్రార్థన ఎప్పుడు చేస్తూనే ఉండాలా. ప్రార్థన ఎప్పుడు కూడా మరి ఎలా ఉండాలంటే వినిసొంపుగా ఉండాలా. దేవుడికి నీ స్వరము చక్కగా వినబడాలా. దేవుడికి అడిగింది ప్రతిదీ ఆయనకి అంగీకారంగా ఉండాలి. ఇక్కడ దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ నెలలో మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ నెలలో మీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ నెలలో మీ కుటుంబంలో ఆశ్చర్యకరం, మీ బిడ్డల పట్ల, మీ యొక్క సమస్యల పట్ల, మీకున్న అనారోగ్యం పట్ల, మీరు ఏదైతే మరి కోల్పోయి ఉన్నారా, ఏదైతే మరి రాదనుకుంటారో అవన్నీ కూడా రక్షించి దేవుడిగా నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడిగా నీతో ఉన్నాడు. కనుక భయపడకు, ధైర్యం తెచ్చుకొని యెహోషువ ఎలా ప్రార్థన చేశాడు అలా నువ్వు కూడా ఈ రోజు నుంచి ఈ 1వ తారీఖు నుంచి నువ్వు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రార్థన ఆలకించి ఆయన ఆశ్చర్యకారులు అద్భుతకాలు చేస్తాడు. నీ పక్షాన్ని నా పక్షాన్ని యుద్ధం చేసేవారు ఎవరండి, దేవుడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఏ సమయంలో చేసినా ఆలకిస్తాడు, ఎలా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన ఆలకించే దేవుడు కొన్నాడు. కనుక ఆలకించి ఆశ్చర్యకారులు అద్భుతకారులు జరిగిస్తాడు. కనుక అటువంటి గొప్ప దేవుడిని పొందుకున్న మనం ఎవరిని చెప్పండి, ధన్యులు. కనుక ఈ ధన్యత మరి ఇతరులకు కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, అందరి కోసం ప్రార్థన చేయాలి. నీ కోసం నువ్వే కాదు, అందరి కోసం ప్రార్థించాలి. ఈ నెలలో ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో వారందరి కోసం మనం ఏం చేద్దాం చెప్పండి, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది. కనుక పరిస్థితిని మార్చగలిగిన శక్తి యేసయ్యకి మాత్రం ఉంది. కనుక అటువంటి గొప్ప దేవుడిని మరి ఇతరులకు నువ్వు పరిచయం చేస్తావంటే నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. మరి ప్రార్థన చేసుకుందామండి. మోహనుద్రా మహాగరుడా సరస్వతిరా నాదా పరిశుద్ధాత్మ ఇదిగో తల్లి అదేనగా మా దేవుడని యెహోవా తండ్రి ఇదిగో తండ్రి నాయన, మేము ప్రార్థన చేసినప్పుడు సమీపంగా ఉంటా ఉన్నావు తండ్రి నాయన. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సమీపంగా ఉండి ఆలకించిన ఆయన సూర్యుని చెంది రావు చేసిన గొప్ప దేవుడా, ఓ శక్తివంతుడా, ఓ సర్వశక్తివంతుడా, ఓ సర్వాధికారిని ఇదిగో తండ్రి మీ బిడ్డల ప్రార్థన చేయించుండగా నాయన ప్రార్థన ఆలకించి బాబు తండ్రి నాయన. మీ నెలలో భయపడద్దంటున్నావు తండ్రి, యుద్ధం నేను చేస్తానంటున్నావు తండ్రి నాయన. నీ బిడ్డలు అనేకమైన సమస్యలతో, కష్టాలతో, వ్యాధులతో ఉన్నారయ్యా నాయన. నీ బిడ్డల పక్షాన్ని మీరు యుద్ధం చేయండి బాబయ్య. వాళ్ళ సమస్యలు తీర్చండి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభు నాయన. ఉద్యోగాలు అయిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వ్యాపారాల బిడ్డలకు వ్యాపారాలు, ఆశీర్వదించిన బిడ్డలకు వ్యాపారాలు అభివృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి నాయన. వివాహం కాలేదు, నిరుగువారి పొరుగువారి మాటలు చేత ప్రభు నాయన కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి వారికి త్వరగా వివాహం కృప దయచేయండి అయ్యా. గర్భఫలాలు లేకుండా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, అటువంటి వారి గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. రక్షక నాథ పరిశుద్ధాత్మ ఉద్యోగాల కోసం తండ్రి పరిశుద్ధ రాసిన బిడ్డలు ఉన్నారు నాయన. వాళ్ళకి దాన్ని మీరు సహాయం చేసి ఇస్తారని తండ్రి నిశ్చయంగా జాబులు ఇచ్చే కృప వేస్తున్నాములో కలుగును గాక. ఈ సెప్టెంబర్ నెలలో తండ్రి అద్భుత ఆశ్చర్యకాలం జరిగే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని. ఎవరైతే హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నారో బాబు ఒక్కసారి కరుణ చూపించి తండ్రి కటాక్షించి మా ప్రార్థన గోపిని ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని బిడ్డల పట్ల మీ కృప చూపించి తండ్రి నాయన. ఆ సీరియస్ కండిషన్ నుంచి బయటకు తీసుకురండి బాబు నాయన. నేను స్వస్థపరిచే నేనన్నా అతను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. స్వస్థపరిచినప్పుడు హాస్పిటల్లో తండ్రి అనేకమైన వ్యాధులతో చెప్పుకోలేని సమస్యలతో తండ్రి నాయన ఖర్చుమిత అయిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. కనికరించి నాయన వాళ్ళు విడిపించినప్పుడు రోగాల నుంచి విడుదల ఇచ్చండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల తెచ్చండి, అప్పు నుంచి విడుదల ఇచ్చండి అయ్యా నాయన. పరిశుద్ధాత్మ ఆర్థికపరమైన సమస్యల నుంచి విడుదల తెచ్చిన అత్తగారు కోడ నుంచి గొడవలు తండ్రి కొట్లాటలు తీసివేయండి, వారి వద్ద నుంచి కొట్లాటలు తీసివేయండి భావ్య. శాంతి సమాధానం కలగజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షణ భర్తలు పోగొట్టుకుని, భార్యలు పోగొట్టుకుని, వ్యాధులతో తండ్రి నాయన దుఃఖంతో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. వారు అందరినీ కూడా వాదార్చిన ప్రభు నాయన. వాళ్ళకు ఓదార్పు కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. రక్షక నాదా తండ్రి కృపగల దేవుడు కృప చూపించి తండ్రి సహాయం చేయదండి. గర్భాల నుంచి బిడ్డలకే తగిన సమయంలో ఆరోగ్యం బిడ్డ కృపదా ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. చదువుకున్న బిడ్డలు జ్ఞానం ఇచ్చి తెలివించి వాళ్ళ చదువులో మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక సహాయించి రక్షణ బిడ్డకు రక్షణ, మారు మనసు పరిశుద్ధాత్మ బిడ్డలకు పరిశుద్ధాత్మగా ఇచ్చండి బాబు. ఈ నెలంతా ప్రభు నాయన ఈ బిడ్డలు మీరు కాపాడండి పరిశుద్ధాత్మ తండ్రి నాయన. పరిశుద్ధాత్మ ఏ దుష్టుడు ప్రభు బిడ్డలు తాకుండా ముట్టకుండా తండ్రి నీ కంచి వేయండి. ఇప్పుడు మీరే యుద్ధం చేయండి, మీరే నాయన మీ బిడ్డల పక్షుల ప్రభు తండ్రి వ్యాజ్యమాడమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి అన్ని విషయాలు మీరు ప్రతి సార్వత్రిక సంఘాలు
జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సేవకురాన్ని జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులు తండ్రి, పరిచారకులు ప్రభు, యాజకులు ప్రభు నాయన, ప్రవర్తకులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ ఆరోగ్య ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, వారి పరిచయాలను ఆశ్రదించి దీవించి మనం ఇచ్చినాను పరిశుద్ధాత్మ కృపగల దేవుడు. మా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ప్రజలను కూడా తండ్రి ఆశ్రదించి దీవించి ప్రభు తండ్రి. రాజా అధికారులు, రాజులు, అధిపతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ప్రతి ఒక్కరు కూడా రక్షణగా ఇచ్చండి బావ్యా. తండ్రి దేశాన్ని ఎలా పరిపాలించాలని జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షణ యుద్ధాలు జరగకుండా ప్రభు తండ్రి నాయన, కొట్లాటలు జరగకుండా ప్రభు రక్షణ ప్రకృతి కింద మా దేశాన్ని మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి నాయన. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆశ్రదించదండి. మీ కుటుంబానికి కాపుదలించి ప్రభు తండ్రి నాయన. ఈ ఆలయ పేర్లు కూడా ఎంతమంది బిడ్డలైతే వచ్చి పాల్గొన్నారో వాళ్ళ కుటుంబంలో నీ శాంతిని, సమాధానం అనుగ్రహించి నెలంతా వారు అనుకున్న ప్రతి పనులు కూడా వేస్తున్నాము జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన. విశేష వాగ్దానాలను నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆశ్రదించి నీ గొప్ప జాతి నీకు నడిపించమని యేసు శక్తివంతమైన నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.